నేనేమో అనుకున్నా మీరు చమత్కార చక్రవర్తులే. నీకంటేనా నన్నేమో ఈ పెట్లో నెట్టావు, మాయమాటలు చెప్పి మీ అమ్మని బుట్టలో పెట్టావు. రేపు పెళ్ళయ్యాక నన్ను మాత్రం బుట్టలో పెట్టకే. అబ్బా అది కాదమ్మా, ఇక్కడ ఏదో తప్పుడైంది. మీ అమ్మ ఎలికలంటేను. అవునన్నా, పెద్ద ఎలక నా గదిలోకి వచ్చింది నాన్న. ఎలకే? పెద్ద పెద్ద గుడ్లు అవిని. ఏది ఏది నా కంట పడితే ఈ కరెంట్. అయ్యో నా తల్లి, చూడలేదమ్మా చూడలేదు. ఆ ఎలిక ఇక్కడ మంత కింద దూరం చూస్తాను. ఎలకాని పిలక అది కాదే చిలక. నార్మోయ్, అగ్నిహోత్రులు లాంటి నా కూతురు అనుమానిస్తావా? తప్పు ఒప్పుకో. తప్పేలేవే తప్పే, నీ మాట నిజం. ఇదిగో ఇంకోసారి అనుమానించావా ఈ దారిని నీ పాలిట మహేశాసురం అర్థం అవుతుంది. జాగ్రత్త. అంత పని చేయకు, నువ్వుగానే ఉండు. నేను పోతాను చెట్టు దగ్గరికి. ఇందాపో కాదు. అమ్మోయ్ ఏమ్మా పిచ్చి తల్లులు, కన్న తండ్రి నీలాపనిందల వేస్తున్నాడు. సిగ్గు లేకపోతే సరి. అగ్రజ, యాగమేదో చెయ్యి సంకల్పించావట? అవును. ఏమది? అల్పబుద్ధి గల శివునకు ఏ భాగము లేని సంస్కార యాగం. ఈశ్వరుడు లేని యాగమా? సోదరా, సర్వ జగత్తుకు మార్గదర్శకుడు కావలసిన నీవే ఇటువంటి అధర్మ మార్గమును అనుసరించడం తగునా? ఛాందసులైన పూర్వులు నిర్ణయించిన దానికి మనం కూడా బానిసలవడం అవివేకం. ప్రపంచానికి సృష్టికర్త బ్రహ్మ, పోషణకర్త మహావిష్ణువు, సర్వనాశనకర్త ఈ రుద్రునకు యాగంలో ఆవిర్భాగమా? అలా అనుకు సోదరా. ఆదిదేవుడైన సదాశివుడే ప్రపంచానికి తలమానిక వంటివాడు, అఖండ శక్తి సంపన్నుడు. ఆ చంద్రమౌళిని నీవెంత చులకన చేసినా, ఎంత దూషించినా నీ యందున్న ప్రేమ చేత సహిస్తున్నాడు. ఆ మహామహుని సహన శక్తిని ఇంకా పరీక్షించకు. ఆ దయామయిని తృణీకరించి నాశనం చెందకు. నారదా, విరికి పందులు ప్రాణభీతిచే ఆశయ సంకల్పాలను విడిచిపుత్రు గాని ఏది జరిగినా సరే ఈ దక్ష సంకల్పం నెరవేరవలసిందే. నేను ఈ యాగాన్ని జరిపించే తీరుతాను. అంతటి మహామహుడివే కావచ్చు, కాని సోదరా, యాగం నీ ఒక్కన వల్లనే జరిగేదా? నీ సంకల్పం అందరూ ఆదరించాలి, ఆమోదించాలి, నీతో సహకరించాలి. సహకరించిన వారు నా శాపాగ్నికి ఆహుతవుతారు. నా ఆహ్వానాన్ని తిరస్కరించగల ధైర్యం తపోనిష్టాగరిష్ఠులైన మనుషులకే కాదు, ఆ బ్రహ్మాది దేవతలకే లేదు. నారదా, ఏ ఆటంకమే రాని నేను ఈ యాగాన్ని జరిపించే తీరుతాను, జయప్రదంగా జరిపించి తీరుతాను. నారాయణ. ఎందులకి ఈ విచారం? దేవి, నేను చేయబోయే యాగానికి చంద్రుణ్ణి, మన దత్తపుత్రికలందరినీ ఆహ్వానించబోతున్నాను. మన అల్లుని మహాదేవుని అమ్మాయి సతీదేవిని కూడానా? వీల్లేదు దేవి, వారిని ఆహ్వానించడానికి వీల్లేదు. చేయనది నిరీశ్వర యాగం అన్న సంగతి మర్చిపోకు. పోనీ కుమార్తె సతీదేవిని నా పిలవకూడదా స్వామి? సతీదేవి ఆ విశ్వాసఘాతుకురాలు మన కూతురే కాదు, మర్చిపో. అల్లారు ముద్దుగా పెంచిన సంతానాన్ని హృదయం ఉన్న వారెవ్వరూ మర్చిపోలేరు. మగవారు గుండె రాయి చేసుకోగలరేమో కానీ ఆడవారికి అది అసాధ్యం స్వామి. దేవి, ఈ విషయంలో నీవెంత విలపించినా నిష్ప్రయోజనం. ఆ కులఘాతకురాలను పిలిపించమండం తప్ప మరి ఏదైనా సరే కోరుకో. నీ వాంఛ సఫలం చేసి నిన్ను సంతోషపెట్టాను దేవి. సంతోషం? ఇంకెక్కడి సంతోషం? కన్న కుమారులపై ఆగ్రహించి వాళ్ళని దూరం చేశారు. ప్రాణ సమానంగా పెంచిన ఏకైక పుత్రికను చూడాలని కాంక్షిస్తూ ఉన్న నాకు ఆ భాగ్యం లేకుండా చేస్తున్నారు. ఇంకెక్కడే స్వామి నాకు సంతోషం? దేవి, నీ మనసు నొప్పించడం నాకు మాత్రం సంతోషమా? నీకోసం, నీ సౌఖ్యం కోసం ఏమైనా చేస్తాను. నీ కన్న కొడుకులను ఎక్కడున్నా సరే వెతికించి రప్పిస్తాను. కానీ నిండు సభలో నన్ను ధిక్కరించిపోయిన ఆ సతీ శంకరులను మాత్రం క్షమించలేను. స్వామి, కానరుని మహిమా దేవా, కానరుని మహిమా, కానరుని మహిమా రే గానము సేయా నాతరమా, కానరుని మహిమా. జగముల పాలించు
జగదీశ పరమాత్మ జగముల పాలించు జగదీశ పరమాత్మ పగబున నీ మీద పటుతర మూఢాత్మ పగబున నీ మీద పటుతర మూఢాత్మ ఇది కూడా నీ లీలయే దేవా ఇది కూడా నీ లీలయే కానరు నీ మహిమా కలిగిన దినముల తలచరు నీ పేరు కలిగిన దినముల తలచరు నీ పేరు కలిమిన సించిన కలవర ముందేరు కలిమిన సించిన కలవర ముందేరు పదవులు లభించ మదమున చదించి పదవులు లభించ పదవులు లభించ మదమున చరించి పదపడి నిన్నే ఎదిరించేరు. తండ్రి నమస్కారం. సకల కళామ తల్లి ప్రణామం. ఏమిటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? యాగానికి వెళ్ళలేదా? యాగమా? అవును. ఎక్కడ నారదా? ఎవరు చేస్తున్నారు? సరి సరి, మీకింకా ఆహ్వానమే రాలేదన్నమాట. నారాయణ, ఇంతవరకు ఎవరు కని విని ఎరుగనట్టి మహత్తర యాగం. ఎవరు నారదా ఇట్టి సవనము చేయ సంకల్పించినది? ఇంకెవరికంత ధైర్యము తెగువ ఉంటుంది తల్లి. ప్రజాపతి సార్వభౌముడు దక్షుడే సంకల్పించాడు. ధర్మ విరుద్ధమైన నిరీశ్వర యాగం చేయ నిశ్చయిస్తాడా? కృతజ్ఞుడు. ఈశ్వర ద్వేషం తగదని వారిని ఎన్నో పర్యాయములు హెచ్చరించాను, కాని వాని బుద్ధి మారలేదు. వినాశాన్ని వరించబోయే వానికి హితోపదేశాలు రుచిస్తాయా? అరుగు, మహాకేశ్ గారు దయచేస్తున్నారు. పురాణ దంపతులకు నమస్కారాలు. స్వాగతం. మహాకేశ, నీ ఆగమనానికి కారణం? మీ పుత్రుడు దక్ష ప్రజాపతి మహాయజ్ఞం ఒకటి చేయి సంకల్పించి పూజ్యులైన మిమ్ములను ఆహ్వానించవలసిందని నన్ను ఆజ్ఞాపించారు. ఎందుకు? నిరీశ్వర యాగం వీక్షించి హర్షించమని ఈ ఆహ్వానం? మహాకేశ, ధర్మాధర్మ విచక్షణ జ్ఞాన సంపన్నులైన మీ మహర్షులు దీనిని ఎలా అంగీకరించారు? అంగీకరించక ఏం చేస్తారు? శాపానుగ్రహ సమర్థుడు కదా దక్ష ప్రజాపతి. నారదా, వినాశకాలే విపరీత బుద్ధి. దురహంకారి అయిన దక్షునకు అంతిమ కాలం ఆసన్నమైనది. మహాకేశ, త్రిమూర్తుల్లో ఏ ఒక్కరిని అవమానించినా తక్కిన వారిని కూడా అవమానించినట్లు. కనుక అజ్ఞానికి మా అసమ్మతిని తెలియజేయి. మేము ఈ యజ్ఞానికి రాదలుచుకోలేదు. చిత్తం. సెలవు. నారాయణ. ఆహా, మహానుభావ, మంత్రం అంటే మీదే మంత్రం. మీరు చెప్పినట్లు అక్షరాల జరిగింది. ఆ అమ్మాయి నాతో ఎంతో ప్రేమగా మాట్లాడింది. నాకు తెలుసు. మంత్రమా మరొకట? నిజమే స్వామి, నిజమే. వచ్చినట్టు కూడా తొలగిపోయింది. నేను ఆ అమ్మాయి గదిలో ఉండగా పానకంలో పుడకలాగా వాళ్ళ నాన్న వచ్చాడు. నేను నా చిలకతో పక్క గదిలో మాట్లాడుతుండగా వాళ్ళ అమ్మ వచ్చింది. ఆ అమ్మాయి తెలివైంది కనుక నన్ను మంచం కింద దాచేసింది. ఎంత మోసం! లోపల చప్పుడేమిటమ్మా అని వాళ్ళ నాన్న వచ్చి అడిగితే ఎలక నాన్న అంది ఆ చిలక. ఎంత మోసం! ఆ తెలివి తక్కువ దద్దమ్మ నమ్మేశాడు. వాడి బెళ్ళం వచ్చి అమాంతంగా వాడి మీద విరుచుకుపడింది. సరేగాని స్వామి, ఈ వరహాలు తీసుకొని ఆ రెండో మంత్రం చదివి వాళ్ళని పెళ్లికి ఒప్పించండి, మీకు పుణ్యం ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒప్పుకునేటట్టు ఘాటైన మంత్రాలు చదవండి. చదువుతా ఇంకా డబ్బుదండి. ఆ దేవుడు స్వామి మా మీద మండి పడిపోతున్నారు. మీ మీద కాదు, అడ్డొచ్చిన వాళ్ళ మీద. ఆహా. మీరు ఆ ఇంటికి వెళ్ళండి, ఇక్కడ మంత్రాలు చదువుతాను. చదవండి చదవండి. మా పెళ్లి తక్షణం అయ్యేటట్టు గట్టిగా చదవండి. అవుతుంది మీ పెళ్లి తప్పకుండా అవుతుంది. మహాభాగ్యం. స్వామి కోపంలో రావడం మర్చిపోయారు. తప్పకుండా మా పెళ్లికి రండి. మంచి మంచి బొబ్బట్లు ఇప్పిస్తా. వస్తా.
ఓరి వాజమల్లారా, నా ఇంటికి ఎసరు పెట్టారా? మీ చర్మ నిలువునా ఉంచేస్తాను. అయినా వాళ్ళని ఏం ప్రయోజనం? నేనెంత చెప్పినా నమ్మక, ఎదురు తిరిగినా ఇంటి అనాలి. ఇప్పుడే పోయి దాన్ని పుట్టి చెప్తాను. మొగుడు చెప్పిన మాట వినక ముందుగా వాదిస్తావా? అమ్మాయిని అనుమానించాలని నన్ను దూషిస్తావా? వదండి అయ్యా, నన్ను వదలండి. చావు గుట్టి చెవులు మూస్తాను. నీ యోగ్యత, నీ కూతురు యోగ్యత ఇప్పుడే చూపిస్తాను. భైరవి, భార్గవి, నాకంతా తెలుసు. మీ గుట్టంతా బయటపడింది. మీ దొంగ ప్రియులతో మర్యాదగా బయటకు వస్తారా? రండి, లేకపోతే మీ నాన్న నన్ను చాపేటట్టున్నాడు. అమ్మని కొట్టుకు, అమ్మకేం తెలీదు. అమ్మని కొట్టకు నాన్న, తప్పంతా మాదే. తప్పు మీది కాదు, మాది కాదు, తప్పంతా మామయ్యది. ఎవరా మామ? తప్పు నాదే. అక్షరాల మీది. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మమ్మల్ని అడ్డగించి చేతిలో ఉన్న 4 వరహాలు కాజేసి 2 పువ్వులు ఇచ్చి ప్రేమించండి నాయనా అని చెప్పింది మీరు కదా మామయ్య. నిన్ను పచ్చడి చెయ్యా, ఇదంతా నువ్వు చేసిన నిర్వాహకమా? ఊరు పేరు తెలియకుండా కొంప ముంచి పైగా నన్ను కొట్టడానికి వస్తావా? సిగ్గు లేకపోతే సరి. ఓపడకత్తయ్యా, నా కూతురు మీకు పెళ్లి చేయండి. మా నాన్న శివద్వేషతే మమ్మల్ని దండిస్తారా? మాకు ఏ ద్వేషాలు లేవు మామయ్య. నాన్న, మీ భర్తల్ని మీరే వెతుక్కుండా అన్నాడు చెప్పారుగా. మీ మాట విని వీరిని వరించాం, వీరిని పెళ్లి చేసుకుంటాం. మీరు వీల్లేదంటే ఏ నుయ్యో గొయ్యో వెతుక్కుంటాం. అయ్యయ్యో, అంత పని ఎందుకమ్మా? ఏమండి, నా పిల్లలు కూడా నాలాగే భర్తను ఎన్నుకున్నారు. ఈ సంబంధం అమ్మాయిలకి నాకు ఇష్టం. మీరేమంటారు? అయితే నాకు ఇష్టమే. అయితే వెంటనే పెళ్లి చేసేద్దాం. అలాగే. నమస్కారం ప్రభువులు. ఎవరు? దక్ష ప్రజాపతుల వారి సేవకుణ్ణి. ఏం కావాలి? మీ నాన్నగారు యాగం చేయబోతున్నారు. మిమ్మల్ని తక్షణం తీసుకురమ్మని ప్రభు వారి ఆజ్ఞ. వీల్లేదు, నాన్నగారిని అక్కడ యాగం చేసుకోమను. మేము ఇక్కడ పెళ్లి చేసుకోబోతున్నాం. చూడు, కావాలంటే 2 దినాల పాటు నువ్వు కూడా ఉండి బొద్దు నిండా విందారగించి వెళ్ళు. తృప్తిగా. మేము రాము గాని నీ దారి నువ్వు చూసుకో, వెళ్ళు. ఆ విమానాల్లో వెళుతున్న వారెవరు? ఎక్కడికి వెళుతున్నారో నీకేమైనా తెలుసా? తెలీదమ్మా, చాలా సంతోషంతో వెళుతున్నారు. సంతోషం కదా మరి, పుట్టింటికి వెళ్ళి ఆడపడుచుల ఆనందానికి అంతుంటుందా? పుట్టింటికి వెళుతున్నారా? అంతటి అదృష్టవంతులు ఎవరు మునీంద్ర? ఇంకెవరు తల్లి, నీ సోదరీమణులే. నా సోదరిమణుల? అవును, మీ తండ్రి చేయబోవు యాగానికి వెళుతున్నారు. మా తండ్రి యాగం చేయబోతున్నారా? సమస్త లోకవాసులు మీ జనకుడు చేయనున్న సవనం గురించే మాట్లాడుకుంటున్నారు. నీకు ఆ సంగతే తెలియనట్లు మాట్లాడుతున్నావే. హాస్యానికి అంటున్నావా? యథార్థంగా నాకు తెలియదు. అయితే మీకు ఆహ్వానమే రాలేదన్న మాట. ఆశ్చర్యంగా ఉందే. దత్తపుత్రులపైనున్న ప్రేమాభిమానాలు కన్న కూతురుపై కరువైనవి మునీంద్ర. విచారించుకో తల్లి, శుభకార్యములలో ఇటువంటి పొరపాట్లు సంభవించుట సహజం. కార్యనిమగ్నుడవటం చేత మీ తండ్రి మరచి ఉండవచ్చు. నీ తండ్రి పిలువకపోయినను నీవు మాత్రము యాగమా కేకకుండు. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.